చూపులు కలిసిన శుభవేళ పార్ట్ 7. అలా ఇందు 10 రోజుల్లో తన ఎగ్జామ్స్లో బిజీ అయిపోయింది. ఇటువైపు అర్జున్ తన బిజినెస్లో బిజీ అయిపోయారు. అలా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇంతలో ఇందు వాళ్ళ అన్నయ్య ఎగ్జామ్ పూర్తయింది. ఇల్లు వెతికి అందరూ కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. వైజాగ్లో తనకి మెమరీస్ అన్నీ పోగేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టింది. ఇటువైపు అర్జున్ కూడా తన బిజినెస్లో రోజు రోజుకి అంచెలంచెలుగా వెతుకుతున్నాడు. ఇందు రిజల్ట్స్ వచ్చేసాయి. హ్యాపీనెస్లో అందరూ కలిసి స్వీట్స్ తిందామని వాళ్ళనే బయటకు వచ్చాడు. అలాగే తన ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాడని స్వీట్స్ తీసుకురావడానికి తను బయటకు బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇటువైపు నుంచి ఒక కారు దూసుకొచ్చింది. కారులో ఒక అమ్మాయి బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యింది. కారులో ఉన్న అమ్మాయి భయపడుతూ ఆపకుండా చూసేసి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమీ లేకపోవడంతో భయం లేకుండా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా యాక్సిడెంట్ జరిగింది అన్నయ్య అని అంది. నువ్వు ఎటువంటి భయం పెట్టుకోమాక, నేను చూసుకుంటాను అని చెప్పాడు తన చెల్లికి. లోపలికి పంపించాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు రోజుకి వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి. ఈ స్టోరీ కూడా మీకు నచ్చలేదా?